సాయి కృష్ణ మృతి శవం మాయం వ్యవహారానికి సంబంధించి కృష్ణలంక స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని నోరు మెదపడం లేదు. సిట్ అధికారులు సంధిస్తున్న ప్రశ్నలకు మౌనం వహిస్తున్నారు. గత వారం రోజులుగా పరారీలో ఉన్న వీరిద్దరూ సోమవారం సాయంత్రం లొంగిపోయారు. నేడు అశోక్ నానితో పాటు నాగరాజు సన్నిహితుడైన సురేష్ ను కూడా న్యాయాధికారి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్స్ నాని, అశోక్ సౌత్ ఏసీపీ ఎదుట లొంగిపోయారు. అనంతరం వీరిని తీసుకుని ఏసీపీ మానస కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఉన్న సిట్ కార్యాలయానికి వెళ్లారు. వీరిని సౌత్ ఏసీపీ నుంచి సిట్ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. సిట్ అధిపతి రవిప్రకాష్ నేతృత్వంలోని బృందం వీరిని విచారించింది. సోమవారం రాత్రి 9 గంటల వరకు ప్రాథమిక విచారణ జరిగింది. ఇందులో ప్రత్యేక దర్యాప్తు బృందం పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. కృష్ణలంక స్టేషన్లో సాయి కృష్ణను ఎన్ని రోజులు ఉంచారు, గాయపడినప్పుడు ఎవరితో చికిత్స చేయించారు, ఎప్పుడు మరణించాడు, లాకప్ లోనే చనిపోయాడా, ఆ తర్వాత శవాన్ని ఏం చేశారు, ఈ విషయం స్టేషన్లో ఎవరెవరికి తెలుసు, సాయి కృష్ణను ఎవరెవరు కొట్టారు అని అనేక విధాలుగా ప్రశ్నించారు. ఈ ఇద్దరూ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదని తెలిసింది. 1-2 ప్రశ్నలకు మాత్రమే మాకేం తెలీదు అని పొడిపొడిగా జవాబిచ్చినట్లు సమాచారం. పోలీస్ కస్టడీలో తీవ్రంగా గాయపడిన సాయి కృష్ణకు స్టేషన్ సమీపంలోనే క్లినిక్ నిర్వహిస్తున్న ఆర్ఎంపీ ప్రథమ చికిత్స చేసినట్లు తెలిసింది. ఇతడిని సిట్ అధికారులు పిలిచి ప్రశ్నించారు. తన వద్దకు సిబ్బంది వచ్చి ప్రథమ చికిత్స చేయాలని చెప్పడంతో స్టేషన్ కు వెళ్లి సాయి కృష్ణకు చికిత్స అందించారని అతడు చెప్పినట్లు తెలిసింది. ఏ రోజు పిలిచారు, మీ వద్దకు ఎవరు వచ్చారు, చికిత్స అందించినప్పుడు సాయి కృష్ణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి చికిత్స అందించారు, శరీరంపై ఎలాంటి గాయాలు ఉన్నాయని పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి అతని స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. విచారణలో అశోక్, నాని పేర్లు చెప్పినట్లు సమాచారం. స్టేషన్ రైటర్ ను కూడా సిట్ పిలిచింది. అతని నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుంది. ఈ వ్యవహారంపై మీకేం తెలుసు, ఎవరి పాత్ర ఉంది వంటి ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సీఐ నాగరాజుకు సన్నిహితుడైన ప్రైవేటు వ్యక్తి సురేష్ ను గత 3 రోజులుగా సిట్ అధికారులు తమ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం అరెస్టు చేసినట్లు తెలిసింది. ఈ సమాచారాన్ని అతని కుటుంబ సభ్యులకు కూడా అందించారని సమాచారం. సిట్ అదుపులోనే ఉన్న కృష్ణలంక స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బాబురావును సోమవారం వదిలిపెట్టినట్లు సమాచారం. అవసరమైనప్పుడు తిరిగి విచారణకు పిలుస్తామని చెప్పి పంపించారు.